ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ఫిలిప్పీన్స్లో చోటు చేసుకున్నటువంటి భారీ భూకంప దృశ్యాలు ఇప్పుడు అందరినీ కలిచివేస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి ఈ భూకంప తీవ్రత ఏ రకంగా ఉందంటే, అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఇంకా ఆఫీసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లేకుంటే షాపింగ్ మాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ అల్లకల్లోలంగా అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని చూసి ప్రాణాలు అరచేతులు పెట్టుకొని అక్కడి బయటికి వచ్చి కేకలు పెడుతున్నటువంటి, ఆర్తనాదాలు పెడుతున్నటువంటి ఆ దృశ్యాలు ఇప్పుడు అందరినీ కలిచివేస్తున్నాయి. ముఖ్యంగా ఒక పాఠశాలలో జరిగినటువంటి సన్నివేశం, అక్కడ జరిగినటువంటి ఈ యొక్క భూకంపం వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ స్కూల్ విద్యార్థులు చేస్తున్నటువంటి ఆర్తనాదాలు అందరినీ కలిచివేస్తున్నాయి. పాఠశాలలు తెరిచినటువంటి మొదటి రోజునే స్కూళ్లకు వచ్చినటువంటి విద్యార్థులందరికీ ఊహించినటువంటి పరిణామంతో ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దావో ఆక్సిడెంటల్లోని మలిటా సమీపంలో 7.8 తీవ్రతతో ఈ యొక్క శక్తివంతమైనటువంటి భూకంపం సంభవించింది. ఇక్కడ ఒక స్కూల్, ఎలిమెంటరీ స్కూల్లో అక్కడ భూకంప తీవ్రతకు అక్కడ ఉన్నటువంటి రేకుల షెడ్ కూడా కూలిపోయింది. ఒకసారి ఆ విద్యార్థులు ఆ సమయంలో ఎంత బిక్కుబిక్కుమంటూ ఆ ప్రాంతంలో ఆ భూకంపం వచ్చినటువంటి సందర్భంలో వారు ఎలాంటి ఆర్తనాదాలు పెడుతున్నారో ఒకసారి చూద్దాం. Bantay mo, anak. Bantay mo, Diate. Lingkod lang, lingkod lang. Lingkod lang. Lingkod lang. Lingkod lang. Lingkod. Magilak, magilak. Lingkod lang. Lingkod lang. Lingkod lang, lingkod lang. Lingkod lang. Bantay mo, anak. Bantay mo, anak. Bantay mo diyan. ఇలా అనేక ప్రాంతాలలో నెలకొన్నటువంటి దృశ్యాలు ఇప్పుడు అందరినీ తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ భూకంపం వచ్చినప్పుడు అక్కడ ప్రజలు ఎంత భయంకరంగా ఆ పరిస్థితిని చవిచూసారనేది ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. చాలా ప్రాంతాలలో బిల్డింగ్లు పూర్తిగా కుప్పకూలిపోయాయి. షాపింగ్ మాల్స్ మొత్తం కూడా ఎక్కడికక్కడ కూలిపోయినటువంటి దృశ్యాలు, చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద బిల్డింగులు, భవనాలు సహా మొత్తం కూడా కుప్పకూలిపోయినటువంటి దృశ్యాలు. ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది ఫిలిప్పీన్స్లో. ఎందుకంటే రికార్డు స్థాయిలో 7.8 తీవ్రతతో అత్యంత భయంకరమైనటువంటి భూకంపం సంభవించింది అక్కడ. దీని కారణంగా ఇప్పుడు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి. తీర ప్రాంతాలలో ప్రజలందరినీ కూడా ఇప్పటికీ అలర్ట్ చేశారు. ప్రకంపనలు వచ్చి ఆగిపోయినా కూడా ప్రస్తుతం అక్కడ పరిస్థితి మాత్రం ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతుంది. ఏ క్షణాన సముద్రం ఏ రకంగా విరుచుకుపడుతుందో తెలియనటువంటి పరిస్థితి నెలకొనడంతో తీవ్రమైనటువంటి ఆవేదన అక్కడ నెలకొంది ప్రజల్లో. పొరుగు దేశాల్లో కూడా దీని ప్రభావం కనిపించింది. ఇండోనేషియాలో పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి ప్రకంపనలు అక్కడ నమోదయ్యాయి. అదే సమయంలో ఇతర దేశాలలో కూడా ఈ యొక్క ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప తీవ్రత అంచనాలకు మించి ఉండడంతో అక్కడ ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడ ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సునామీ హెచ్చరికలు సైతం జారీ చేశారంటే ఎంత తీవ్ర స్థాయిలో ఈ యొక్క భూకంపం వచ్చిందనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి ఈ భూకంప తీవ్రతకు సంబంధించినటువంటి వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సోషల్ మీడియాలో అక్కడ జరిగినటువంటి ఈ యొక్క ప్రమాద తాలూకు దృశ్యాలు, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు పడినటువంటి ఆవేదన, అక్కడ ఉన్నటువంటి స్కూల్లో పడిన విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి, అనేక ప్రాంతాలలో ఇంకొక కాలేజీల్లో కానీ లేకుంటే ఆఫీసులలో కానీ అక్కడ పరిస్థితులు పూర్తిగా ఈ విజువల్స్ ద్వారా అర్థం పడుతున్నాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి. ఇప్పుడు ఫిలిప్పీన్స్లో జరిగినటువంటి ఈ యొక్క భారీ భూకంపానికి సంబంధించి ఏర్పడినటువంటి ఆర్తనాదాలు, అక్కడ వచ్చినటువంటి భయంకరమైనటువంటి దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతంలోని మిండానావులో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 7.8గా నమోదైంది దీని తీవ్రత. పూర్తి వివరాలు వెల్లడించింది జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్. భూకంపము భూమి ఉపరితల నుంచి 10 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్లలో చోటు చేసుకుంది. ఇది పెను కదలికల వల్ల భూమి ప్రకోపించింది. తొలుత భూకంప తీవ్రతను 7.3గా అంచనా వేశారు. తర్వాత 8.2 అన్నారు. ఎట్టకేలకు 7.8గా ఖరారు చేశారు.
ఏదైనా కూడా ఈ యొక్క భారీ భూకంపం అనేది ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా వణికిపోయేలా చేసింది. గతంలో అనేక భూకంపాలు సంభవించాయి, కానీ దీని తీవ్రత చూస్తే ఎంత ఆందోళనకరంగా ఉందంటే రేపు దీని ప్రభావం ఇంకా ఏ రకంగా పడబోతుంది ఆ ప్రాంతంలో అనేది కూడా ఇప్పుడు ఊహాకందని విధంగా మారింది. అందుకే ప్రస్తుతం అక్కడ భూ ప్రకంపనలు ఆగిపోయినా కూడా ప్రజల్లో వచ్చినటువంటి ఆ ప్రకంపనలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ పసి పిల్లలు స్కూల్ తెరిచినటువంటి మొదటి రోజే ఎంతో సంతోషంగా స్కూల్లోకి వెళ్ళారు. స్కూల్లో అక్కడ ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాఠాలు వింటూ సంతోషంగా గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అనుకోని ఉపద్రవం ఎదురైంది. దీంతో అక్కడ ఆ పసి పిల్లలు స్కూల్లో బిక్కుబిక్కుమంటూ ఆర్తనాదాలు పెడుతూ ప్రాణాలు అరచేతులు పెట్టుకొని కేకలు పెడుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఎంత ఆందోళన చెందారో ఈ దృశ్యాలను చూసి అనేది కూడా స్పష్టంగా మనకు కనపడుతుంది. ఏదేమైనా ఫిలిప్పీన్స్లో ఈ భూకంప తీవ్రత ఎంత దారుణంగా ఉందో, అక్కడ ప్రజలను ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో, అక్కడ తాజా పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో అర్థం పడుతున్నాయి ఇలాంటివి ఇప్పుడు వస్తున్నటువంటి ఒక్కొక్క వీడియోలు. Bantay mo, anak. Bantay mo diya, te. Lingkod lang, lingkod lang. Lingkod lang. Lingkod lang. Lingkod lang. Lingkod. Madila, te, madila. Lingkod lang. Lingkod lang. Lingkod lang, lingkod lang. Lingkod lang. Bantay mo.